హలో అండి, వెల్కమ్ టు వర్కింగ్ మదర్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు మల్టీగ్రెయిన్ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 4 పెద్ద గ్లాసులు బియ్యం తీసుకుని దాన్ని వాటర్లో 2 టైమ్స్ కడుక్కుని నీడన ఎండబెట్టుకోవాలి. వాటర్ అంతా పోయేలాగా ఎండబెట్టుకోవాలి. ఈ బియ్యం ఆరేలోపు ఇంట్లో దొరికే మల్టీగ్రెయిన్ సిరియల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక చిన్న టీ గ్లాస్లో తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా బాదం పప్పుని ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్లో బాండీ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి, బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు. బాదం పప్పు పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఎదిగే పిల్లలకి బాదం పప్పు అనేది పెట్టడం చాలా మంచి అలవాటు. సో ఇది నెలల పిల్లల నుంచి మొదలు పెడితే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ పెసరపప్పు తీసుకుని దానికి కూడా బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేయండి. పెసరపప్పు పిల్లలకి ఇండైజెషన్ రాకుండా అండ్ కడుపుబ్బరం రాకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత కందిపప్పును కూడా సేమ్ ఇదే వేలో బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేయండి. కందిపప్పులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్. పావు టీ గ్లాస్ శనగపప్పును తీసుకుని దాన్ని కూడా ఇలాగే బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేయండి. శనగపప్పులో బి కాంప్లెక్స్ అండ్ విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. జీడిపప్పును కూడా ఇదే విధంగా డ్రై రోస్ట్ చేయండి, బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు. జీడిపప్పులో పిల్లలకు అవసరమైన హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అండ్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్సో. తర్వాత పల్లీలు ఆర్ వేరుశనగ గుళ్ళు, వీటిని కూడా ఇదే విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి రోగనిరోధక శక్తి డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఈలోపు ఆరిపోయిన బియ్యాన్ని కూడా తీసుకొని ఇదే బాండీ మీద బ్రౌనిష్ రెడ్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. బియ్యంలో పిల్లలకు కావాల్సిన కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వేడిగా ఉన్నటన్నిటిని ఒక గిన్నెలో తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోండి. సో మన ప్రోటీన్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకోండి. దీన్ని 3 to 4 months వరకు స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. పౌడర్ మేకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని కుకింగ్ ఎలా అన్నది చూద్దాం. సో ముందుగా మనం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆఫ్ పౌడర్ తీసుకుని దాన్ని ఒక 10 minutes పాటు వాటర్లో నాననివ్వాలి. తర్వాత ఒక కంటైనర్ తీసుకుని దాంట్లో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్, పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని స్టవ్ మీద లో ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి. సో వాటర్ బబుల్స్ వస్తున్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందులో వేసి జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. సో ప్రతి 2 minutesకి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగును పట్టేస్తుంది. ఎందుకంటే పప్పుల పౌడర్ కాబట్టి పట్టేస్తూ ఉంటుంది. సో ఇది దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం వామ్ తీసుకుని, వామ్ ఈజ్ గుడ్ ఫర్ డైజెషన్. సో దాన్ని అందులో కలిపి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత వాటర్ కంటెంట్ అంతా పోయేంత వరకు జాగ్రత్త తిప్పుతూ ఉంటే అది బుడగలు వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది రెడీ అవుతుంది. సో ఇట్ ఈస్ రెడీ ఫర్ ఈటింగ్. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకుని మన పిల్లలకి తినిపించుకోవచ్చు. సో ఈ మల్టీగ్రెయిన్ సిరియల్ పౌడర్ అనేది పిల్లలకి వారానికి 2 రోజులు పెట్టండి. ఖచ్చితంగా పిల్లలు వెయిట్ గెయిన్ అవుతారు. మా పిల్లలైతే వెయిట్ గెయిన్ అయ్యారు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ ఫుడ్ని ట్రై చేయండి మీ పిల్లలకి. ఇట్ ఈస్ ద బెస్ట్ వెయిట్ గెయిన్ ఫుడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.